హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ చూపించబోయే చామదుంపల పులుసు మీరు రెగ్యులర్గా చేసుకునే చామదుంపల పులుసు కన్నా మరింత టేస్టీగా, చిక్కగా, కమ్మటి రుచితో 2 రోజుల పాటు నిలువ కూడా ఉండే విధంగా సింపుల్గా, క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేసుకుందాం రండి. ఈ పులుసు చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయినాక 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, మినప్పప్పు, అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు వేసేసి కొద్దిగా ఇంగు కూడా జోడించినాక పోపు ఎర్రగా వేగనివ్వాలి. ఈ పోపు వేగాక కట్ చేసి పెట్టుకున్న 4-5 పచ్చిమిర్చి చీలికలతో పాటు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసి ఒకసారి చక్కగా గరిటతో మిక్స్ చేసేసుకున్నాక పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, అలాగే 1 మీడియం సైజు టమోటా ముక్కల్ని కూడా వేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి సన్నని మంట మీద మగ్గనివ్వాలి. ఇవి మగ్గేలాగా మనం ఉడికించి పెట్టుకున్న చామదుంపల్ని చక్కగా పొట్టు ఒలిచేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. మరీ చిన్న సైజు అయితే అలాగే ఉంచేయండి, పెద్ద సైజు అయితే మాత్రం కాస్త ముక్కలు కట్ చేసుకోండి, బాగుంటాయి. ఈలోగా మనం తాలింపులో వేసుకున్న ఉల్లి టమాటా ముక్కలు కూడా చక్కగా మెత్తబడిపోయినాయి. ఇప్పుడు మనం పొట్టు ఒలిచి పెట్టుకున్న చామదుంప ముక్కల్ని కూడా వేసేసి మరొకసారి చక్కగా మిక్స్ చేసేసుకొని తిరిగి మూత పెట్టేసి మరొక 4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నామంటే చామదుంపలు మరి చప్పగా లేకుండా ఉంటాయి. కాబట్టి మూత పెట్టేసి సిమ్లోనే 4-5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఈ ముక్కలన్నిటినీ ఇంకొకసారి గరిటతో కలియదిప్పుకున్నాక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుతో తీసుకున్న చింతపండు నీళ్లు ఒక 3/4 లీటర్ వరకు మిక్స్ చేసేసుకుంటున్నాను. నేను తీసుకున్న 1/2 కిలో చామదుంపలకి 3/4 లీటరు చింతపండు నీళ్ళు అయితే చక్కగా సరిపోతాయి. అవి మరిగేలోగా మనం వేరొక గిన్నెలోకి 4 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి తీసుకొని పులుసుకి సరిపడా ఉప్పు అంతా అదే బియ్యపిండిలో వేసేసి దాంతోపాటు చిటికెడంత పసుపు, రుచికి సరిపడా కారం కూడా వేసుకోండి. దాంతోపాటు ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ కూడా పోసేసుకొని గెరిటితో ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మీకు పులుసు మరింత చిక్కగా ఉండాలంటే నార్మల్ కారం బదులు సాంబార్ కారం అన్న వేసుకోవచ్చు. నేనైతే నార్మల్ కారమే వేసుకుంటున్నానండి. ఇలా మనం ఈ ఉప్పు, కారం, పసుపుని బియ్యపిండిలో మిక్స్ చేసుకొని పులుసులో యాడ్ చేసుకోవడం వల్ల పులుసు చిక్కగా చక్కటి రుచితో ఉంటుంది. పైగా 2 రోజుల పాటు నిలువ కూడా ఉంటుంది. ఈ చామదుంపల పులుసు అయితే నాకు చేసిన రోజు కన్నా మరుసటి రోజే రుచి పెరిగినట్లుగా అనిపిస్తుంది. తప్పుగా అనుకోకండి, ఇది జస్ట్ నా అభిప్రాయం చెప్తున్నాను అంతే. అందరూ అలా తినాలని రూల్ లేదు కదా. ఇకపోతే మనం బియ్యపిండి మిశ్రమం వేసుకున్నాక ఈ పులుసు ఎక్కువగా పొంగుతుంది కాబట్టి పూర్తిగా సిమ్లో పెట్టుకున్నాక బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత దీంట్లో కాస్త బెల్లం వేసుకోండి, పులుసు రుచి మరింతగా పెరుగుతుంది. షుగర్ పేషెంట్లు లేని వాళ్ళైతే ఇంకాస్త బెల్లం ఎక్కువగా అయినా వేసుకోవచ్చు. ఈ పులుసు చక్కగా మరిగినాక ఫైనల్గా ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకునే పని అయితే ఒకసారి ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే కాస్త ఉప్పు తగ్గింది కాబట్టి నేను కాస్త ఉప్పు కూడా వేసేసుకున్నాను. దాంతోపాటు ఇంకొకసారి చక్కగా మిక్స్ చేసేసుకొని ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి 4-5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే అద్భుతంగా మంచి టేస్టీగా చిక్కగా ఉండే చామదుంపల పులుసు తయారైపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. కాబట్టి ఈసారి చామదుంపల పులుసు చేసేటప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో చేయండి. ఎప్పటికన్నా 4 ముద్దలు ఎక్కువగానే తినేస్తారు. ఖచ్చితంగా చెప్తున్నాను, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇక రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఛానల్కి హైప్ ఇవ్వండి. దానివల్ల నా ఛానల్ మరింత మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.